మత్స్యకారుడు సముద్రంలో వేటకు వెళితే తప్ప వారికి పొట్ట గడవదు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమెడక గ్రామంలో ఒక సంఘటన జరిగింది. మత్స్యకారులకి వలలో మంచి చేపలు పడితే వాళ్ళ ఆనందానికి హద్దులు ఉండవు. ప్రతిరోజులానే ఆ రోజు కూడా అన్నదమ్ములతో కలిపి ఎర్రయ్య అనే వ్యక్తి మత్స్యకారుడు సముద్రంలోకి వేటకు వెళ్ళాడు. ఎర్రయ్యతో పాటు సహచరులు గేలం వేశారు. గేలానికైతే పెద్ద చేపే పడింది. ఇక అదృష్టం కలిసి వచ్చిందని ఆనందించే లోపే వాళ్ళు ఆవిరైపోయాయి వాళ్ళ ఆశలు కాస్త. గేలంకు పడిన చేప చాలా పెద్ద చేప, కుంభకోణం అనే చేప ఇది. ఒక వ్యక్తి పడవైపు లాగుతూ ఉంటే మరో వ్యక్తి ఎర్రయ్య అనే మత్స్యకారుడు గేలానికి కాకుండా ఇంకొక హుక్కు లాంటిది పట్టుకొని ఆ చేపకు గుచ్చి పైకి లాగే ప్రయత్నం చేశాడు. అది ఒక్కసారిగా విదిలించుకుంది. ఆ విదిలింపుకి ఈ ఎర్రయ్య ఆ హుక్కుకి సంబంధించిన తాడుని తన చేతికి చుట్టుకున్నాడు. ఒక్కసారిగా అతను నీటిలో పడిపోయాడు. అంతే. ఇక చేప తనకి సముద్రం నీటిలో పడేసరికి దానికి బలం అంతా ఇంత కాదు, లాక్కుపోయింది. దాంతో చాలా వరకు వెతికారు. వీళ్ళు కూడా గజ్జి ఎత్తగాళ్లే, వెళ్ళిన వాళ్ళు కూడా మత్స్యకారులు గజ్జి ఎత్తగాళ్లే. చాలా వరకు వెతికారు, దొరుకుతాడేమో బతుకుతాడేమో అన్న ఆశతో చాలాసేపు ప్రయత్నించారు. ఎక్కడా దొరకలేదు.